నమస్తే గణేష్ గారు. నమస్తే మ్యామ్. మన గమ్మీస్ గురించి మనం చాలా వీడియోస్ మాట్లాడుకున్నామండి. నాకు బాగా నచ్చింది స్లీపింగ్ ప్యాటర్న్‌ని సెట్ చేయటం. దాని తర్వాత నాకు అనిపించింది సరే పెద్దవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం గదా! పిల్లల సంగతేంటి? ఎందుకంటే మనం నవేడేస్ చూసుకుంటుంటే పిల్లల్లో ఎంత డెఫిషియన్సీ కనిపిస్తుందంటే ఏదో ఒక విటమిన్ డెఫిషియన్సీ, ప్రోటీన్స్ లేకపోవటం, కాల్షియమ్స్ లెవెల్స్ సరిగ్గా లేకపోవటం ఇలాంటివి చూస్తున్నాం. ఇదివరకు మనకులాగా చిన్నప్పుడు ఎండల్లో కూర్చొని ఆడే రోజులు లేవు. అవుట్‌డోర్ గేమ్స్ అసలు కనిపించవు. ఎంతసేపు టీవీ లేకపోతే స్క్రీను, స్కూల్‌కి వెళ్ళి రావటం ఏం చేసినా ఇంట్లో కూర్చొని నీడ పట్టున చేయటమే కదా! దీనివల్ల విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది కదా! వీటికి సంబంధించి మన దగ్గర ఏదైనా మంచి ప్రోడక్ట్ ఉందా అండి? యెస్ మ్యామ్. ఉంది మ్యామ్. నేను మీకు చూపిస్తాను మ్యామ్. ఇది ఎవెంజీస్ లైపోజోమల్ ఎమ్మీ గమ్మీస్. యమ్మీ గమ్మీసా? యమ్మీ గమ్మీస్. యాక్స్‌టి కిడ్ మ్యామ్ ఇది. ఆహా! ఎక్స్ట్రార్డినరీ టేస్ట్ ఉంటుంది మ్యామ్ ఇది. 1-2 గమ్మీస్ పర్ డే తీసుకోవచ్చు. ఒకటి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, మళ్ళీ నైట్ డిన్నర్ చేసిన తర్వాత పిల్లలకి ఇవ్వచ్చు మ్యామ్ ఇది. ఓకే. ఇదేం చేస్తుందంటే మైక్రో న్యూట్రియంట్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుంది బాడీలో. డెఫిషియన్సీ ఉంటుంది మ్యామ్. ఆ! పిల్లలు ప్రాపర్ ఫుడ్ తీసుకోరు. అవునవును. గోల చేస్తుంటారు, టైంకి తీసుకోరు, స్కూల్‌కి హడావుడిగా వెళ్ళిపోతుంటారు. తల్లికి ఏందంటే పిల్లోడు తినలేదనే బాధ ఎక్కువగా ఉంటుంది. అవునవును. సో బాక్స్ కట్టినా కానీ బాక్స్ వాపస్ అట్టే తీసుకురావడం, స్కూల్లో కూడా తినకపోవడం, దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ బాగా ఏర్పడుతుంది. దానికోసం ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఫుల్ఫిల్ కావడం కోసమే మన దగ్గర 16 ఇంగ్రీడియంట్స్ తోటి పర్ డేకు ఒక బాబుకు 3 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వాళ్ళకు ఎంత మనకు మైక్రో న్యూట్రియంట్స్ కావాలన్నా దాన్ని లైపోజోమల్ టెక్నాలజీలో ఫుల్ఫిల్ చేసి ఇస్తున్నారు మేము ఇది. ఓకే. పిల్లలకి అనేసరికి కొంచెం ఒక రవ్వ భయం అనిపిస్తా ఉంటుంది. వాడొచ్చా? వాడకూడదా? గమ్మీస్ అసలు ఎంతవరకు పెట్టాలి? అనేది ఒక డౌట్ వస్తా ఉంటుంది కదా! దానికి మీరేమన్నా క్లారిటీ ఇస్తారా? తప్పకుండా ఇస్తాను మ్యామ్. ఇది మొత్తం 16 మైక్రో న్యూట్రియంట్స్ని ఫిల్ చేసిన గమ్మీస్ మ్యామ్. దీంట్లో మనం DHA వాడుతాం మ్యామ్. బ్రెయిన్ హెల్దీ బ్రెయిన్ కోసము మెమరీని బాగా బూస్టప్ చేస్తుంది, విజన్ డెవలప్ చేస్తుంది మ్యామ్ ఇది. తర్వాత వైటమిన్స్లో బి కాంప్లెక్స్ ఎక్కువ వాడతాం మ్యామ్. B3 వాడతాము. B3 అనేది డైజెస్ట్ సిస్టమ్ని రెగ్యులరైజ్ చేస్తుంది. తర్వాత డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఒకటి రిలీజ్ చేస్తుంది మ్యామ్ ఇది. దీనివల్ల ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ కావడం అని చెప్పేసి మళ్ళీ ఆకలి పుట్టేయడం కూడా జరుగుతుంది. ఈ వైటమిన్ B3 లేదనుకోండి అసలు ఆకలి ఉండదుగా, పిల్లలకు తినరుగా. ఈ కంప్లైంట్ కూడా చూస్తామండి, మా పిల్లలు అసలు తినట్లేదు అనుకుంటూ ఉంటాం మ్యామ్. తర్వాత B5 ఉంది మ్యామ్. దీంట్లో B5 మనకు తిన్న ఫుడ్ని మ్యామ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మంచి ప్రోడక్ట్ మ్యామ్ ఇది. సో ఈ B5 ఏం చేస్తుందంటే మన తిన్న ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉంటాయి కదా మ్యామ్, వాటిని కన్వర్ట్ చేసి ఎనర్జీగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో పిల్లలు ఆడుకోవడానికి కానీ దాని కానీ దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మామూలు ఎక్కువ మొబైల్ ఫోన్కు అలవాటు పడి ఇంట్లో కూర్చోవడం, నాకు చేతగాట్లేదు మేము, నేను బయటికి పోలేను, బ్యాగ్ మొగలేకపోతున్నాను, నేను స్కూల్కి పోవాలంటే చిరాకు పోవడం, పిల్లలు ఆడుకోవాలంటే నేను ఆడుకోలే, తర్వాత వస్తాను, అలాంటి పిల్లలకు ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ మేము అంది. B6 ఒకటి ఉంది మేము అంది. తర్వాత B7 ఉంది, హెయిర్కి సంబంధించింది. సో హెయిర్ సిల్కీ హెయిర్ రావడము, హెయిర్ గ్రోత్ రావడము ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది మ్యామ్. B9 ఉంది మంది, ఫోలిక్ యాసిడ్, బ్రెయిన్ ఫంక్షన్ ప్రాపర్గా చేస్తుంది, మెమరీని బూస్టప్ చేస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్ ప్రాపర్గా చేస్తుంది, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది మ్యామ్ ఇది. B12 ఉంది, సైనోకోబాల్ మీకు తెలుసు, ఈ రోజుల్లో చాలా మందికి B12 డెఫిషియన్సీ ఉంది. ఇది బ్రెయిన్ ఫంక్షన్ డెవలప్ చేస్తుంది మేము. ఇది ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. ఇది మరి మెయిన్ బ్రెయిన్ బాగుంటేనే కదా మేము ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని నడిచేది. సో B12 ఒక 3 to 15 ఇయర్స్ బాయ్కి ఎంత మిల్లీగ్రామ్స్ ఇవ్వాలి అకార్డింగ్ టు RDA రూల్స్ ప్రకారం అంత మిల్లీగ్రామ్స్, మైక్రోగ్రామ్స్ దీంట్లో ఇస్తున్నాం మేము ఇది. సో బ్రెయిన్ ఫంక్షన్ ప్రాపర్గా ఉంటే, బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటే బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది, యాక్టివ్గా ఉంటారు. ఎస్ మ్యామ్. జింక్ ఇస్తున్నాం మ్యామ్ దీంట్లో మనం. జింక్ ఎందుకంటే జింక్ లేదనుకోండి సెల్ స్ట్రక్చర్ సరిగ్గా ఫామ్ కాదు, దానివల్ల ఏమవుతుందంటే మనకు పిల్లలు తిన్నా కానీ అన్నం తింటున్నారు 2 పూటలు కానీ సన్నగా ఉంటున్నాడు పిల్లలు అంటారు. జింక్ డెఫిషియన్సీ వల్ల బాడీ గ్రోత్ ఆగిపోతుంది. సో ఇది రెక్టిఫై చేస్తుంది మంది. ఇంకా దీంట్లో ఇంకా ఐయోడిన్ ఉంది మ్యామ్. ఐయోడిన్ ఏం చేస్తుందంటే థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే గ్రోత్ వస్తుంది, పిల్లల హైట్ పెరగడం, గ్రోత్ పెరగడం ఉంటుంది. ఐనోసిటాల్ ఉంటుంది, ఇన్సులిన్ రెగ్యులేట్ చేస్తుంది. తులసి ఎక్స్ట్రాక్ట్ ఉంది మ్యామ్ దీంట్లో. తులసి ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మ్యామ్ ఇది. కింద పడ్డ పిల్లలు త్వరగా హీల్ కావడానికి, తర్వాత ఏమైనా వూండ్స్ అయినా కానీ త్వరగా కావడానికి, యాంటీబయాటిక్ మన మామూలుగా ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా కానీ త్వరగా వాళ్ళకు రికవర్ అవుతారు మ్యామ్. సో ఇది మనకు ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవాలి. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. రెగ్యులర్గా వాడుతుంటే పిల్లలకు ఫుడ్తో పాటుగా రోజు ఒక గమ్ ఇచ్చామనుకోండి మ్యామ్, బాడీకి కావాల్సిన 24 hours కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం దీంట్లో ఫిల్ అయింది. కాబట్టి మామూలుగా ఫుడ్ వాళ్ళు ఏది తిన్నా ఏం లేదు మ్యామ్. కాకపోతే ఏంటంటే ఫుడ్ తిని ఇది వేసుకోవాలి. అది ఎనర్జీ కోసము, ఇది న్యూట్రిషన్ సప్లిమెంట్ కోసం. ఇది
అర్థమైంది కదా మ్యామ్? ఓకే ఓకే ఫుడ్ తిన్నాక ఇవి వేసుకోవాలి. పిల్లలకైతే 2 వేయాలండి. మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి తీసుకోవచ్చు. డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది, మా బాబు లేజీగా ఉన్నాడు, యాక్టివ్గా లేడు అనుకోండి, వాళ్ళకు 2 తీసుకుంటే కొద్ది రోజులు 1-2 మంత్స్ తీసుకొని తర్వాత మనం డైలీ 1 ఇచ్చేస్తే సరిపోతుంది మ్యామ్. కొంతమంది పిల్లలు బాగా టేస్ట్ ఉందని చెప్పేసి 2 తింటారు, గొడవ చేసి నాకు ఇంకోటి కావాలని అడుగుతారు. వాళ్ళకి మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి ఇవ్వండి. ఎన్ని రోజులు దాకా ఇమ్మంటారు పిల్లలకి? ఇది 15 ఇయర్స్ వరకు డైలీ ఒకటి వాడితే చాలా మంచిది మ్యామ్ ఇది. ఎందుకంటే పిల్లల గ్రోత్ 15 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ వరకు గ్రోత్ ఉంటుంది కదా మ్యామ్. ఇది 15 ఇయర్స్ వరకు వాళ్ళకి మాత్రం ఇది ఎక్స్ట్రా ఆర్డినరీగా పనిచేస్తుంది మ్యామ్. ఇది గ్రోత్ ప్రాపర్గా ఉంటుంది, అన్ని బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ అన్ని వెల్ డెవలప్డ్ ఉంటాయి. ఎంత సిస్టమేటిక్ గా డెవలప్ కావాలో, ఎంత ఆ ఏజ్ వరకు ఎంత రావాలి 15 ఇయర్స్ వరకు, ఆ ఏజ్ వరకు అంత యాక్టివ్ ఉండడం, మెయిన్ బ్రెయిన్ మీద బాగా ఫంక్షన్ చేస్తుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ బ్రెయిన్ ఫంక్షన్ కానివ్వండి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది కాబట్టి యాక్టివ్ ఉంటారు పిల్లలు. చదువుకోవడానికైనా కానీ, ఆడుకోవడానికి కానీ, దేనికైనా వాళ్ళు కొద్దిగా తొందరగా కనెక్ట్ అయ్యి తొందరగా ఇది చేస్తారు. చాలా మంది పిల్లలు ఏమైనా అంత మొబైల్ ఫోన్ లో ఉంటున్నారు, వాళ్ళు గొడవ చేయకుండా ఆపడం కోసమే మొబైల్ ఫోన్ ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఓన్లీ బ్రెయిన్ వర్క్ చేస్తుంది కానీ ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కడ అస్సలు లేవండి. ఎదుగుదల ఎట్ట వస్తుంది మ్యామ్? ఇప్పుడు తినమంటే తినరు, మొబైల్ ఫోన్ ఇచ్చి ఆడుకుంటారు అంతే కానీ పెట్టినామనుకోండి నాకు వద్దంటారు, తర్వాత తింటా అంటారు. లేదా మొబైల్ ఫోన్ చూస్తుంటే నోట్లో పెట్టి తింటారు. ఇప్పుడు చిప్స్ అని తింటారు, చాక్లెట్స్ అంటారు, ఐస్ క్రీమ్ అంటారు, పిజ్జా బర్గర్లు అని తింటారు, అవన్నీ తింటారు కదా మ్యామ్. వాటి వల్ల ఏముంటుంది మ్యామ్, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ వస్తుంది, న్యూట్రిషన్ ఎక్కడ మేము దాంట్లో. దానికి తోడు ఇప్పుడు కొన్ని ఆహార పదార్థాల్లో కొన్ని ఉంటాయి, ఇప్పుడు విటమిన్ సి కావాలంటే కొన్ని ఫ్రూట్స్, కొన్ని వెజ్జీస్, కావాలంటే అట్లా. కానీ ఇది మల్టీగా పనిచేస్తుంది కదా, అన్ని కలిపి ఒక గమ్మి ద్వారా వెళ్తున్నాయి అంటే ఇప్పుడు రోజు అన్ని ఇవ్వలేకపోతాం మనం కూడా పిల్లలకి, ఫుడ్ ద్వారా అన్ని ఇవ్వలేకపోతాం. జస్ట్ ఇది ఒక గమ్మి ద్వారా మనకి మొత్తం పిల్లలకి వెళ్తుంది. ప్లస్ వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తే ముందు బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది అంటే ఇంకా అసలు అంతకు మించి ఏముంటుంది. ఇది ఎక్కడ ఎలా అవైలబుల్గా ఉంటాయి? మనకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది మ్యామ్, మా avengers.com ఉంది. మొబైల్ ఫోన్ కూడా స్క్రోల్ అయ్యే మొబైల్ ఫోన్ చేసి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, క్యాష్ ఆన్ డెలివరీగా. దీని ప్రైస్ ఎలా ఉందండి? సేమ్ మ్యామ్, 1699. ఓకే దీంట్లో ఎన్ని గమ్మీస్ ఉంటాయి? 30 డేస్కి వస్తాయి మ్యామ్. 30 గమ్మీస్ ఉంటాయి. ఒకటి తీసుకుంటే పిల్లలు ఇష్టపడి 2 తీసుకుంటే 15 డేస్కి వస్తుంది. పిల్లల కెపాసిటీని బట్టి ఇమ్మంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్ మీకు చేసే ముందు. ఇప్పుడు మామూలుగా అంటే కంపారిజన్ చేస్తాను మ్యామ్. ఇంకా పిల్లలు అంటే నాకు పిల్లలు ఉన్నారు అంటే ఎలా ఉంటుంది అంటే, ఇది పిల్లల గురించి వాడే ముందు తల్లులు 100 సార్లు ఆలోచిస్తారు. తన కోసం అయితే ఎంత డిస్కౌంట్ చేస్తారు కానీ పిల్లల కోసం అసలు ఆలోచిస్తారు మ్యామ్. చిన్న లాజిక్ మేమేం లేదు, ఒక చిన్న పెరట్లో ఒక మొక్కం పెట్టాం, మనం చిన్న ప్లాంట్ పెట్టాం మ్యామ్. అది దానికి రోజు వాటర్ పోస్తాం, అది సాయిల్లో ఉన్న మన భూమిలో ఉన్న దాన్ని ఏర్ల ద్వారా తీసుకుంటుంది మ్యామ్. అది తీసుకొని అది గ్రోత్ కావాలి. మన సాయిల్ డ్రైగా ఉంటే న్యూట్రిషన్ లేదనుకోండి, చెట్టు ఎలా పెరుగుతుంది? అప్పుడు మనం ఏం చేస్తాం, చుట్టూ కొద్దిగా పాత తీసి చుట్టూ వేస్తాం, వేస్తాం, అది స్లోగా గ్రో అవడం మొదలు పెడుతుంది. అంతేగా మ్యామ్? మన పిల్లోడికైనా న్యూట్రిషన్ లేకుండా వాడు చిప్స్ అని, ఐస్ క్రీమ్స్ అని, చాక్లెట్స్ అవన్నీ కొనిస్తే ఎక్కడి నుంచి గ్రోత్ వస్తుంది చెప్పండి? ఏముందని చెప్పండి దాంట్లో? 100% అంతేనా కదా మ్యామ్? అలాంటప్పుడు ఇది మన గమ్మి ఇవ్వడం వల్ల ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది పిల్లలకు. దాంతో ఏంటంటే పిల్లల గ్రోత్ కూడా బాగుంటుంది మ్యామ్. గ్రోత్ బాగుంటుంది, మెంటల్గా డెవలప్మెంట్ ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఇది మంచి అడ్వైజబుల్ మ్యామ్. టేస్ట్ వైజ్ గా బాగుంది. ఇప్పుడు మామూలుగా టాబ్లెట్ వేసుకోమంటే పిల్లలు మారం చేస్తారు, కానీ ఇది ఒకసారి చప్పరిచ్చి నవలి మింగినారు అనుకోండి, అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. రెండోది ఏంటంటే ప్యూర్ న్యాచురల్ మ్యామ్, ఇది ఫుడ్ సప్లిమెంట్. ఇది దీంట్లో కెమికల్స్ కానీ మీకు ఎలాంటివి లేవు, దీంట్లో న్యాచురల్ ప్రోడక్ట్. దీంట్లో మీకు ఫ్లేవర్ అయినా కానీ, కలర్ అయినా కానీ ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో పిల్లలు ఇష్టంగానూ తింటారు, వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా ఒక గమ్మి ద్వారా వెళ్ళిపోతుంది. చాలా మంచి ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.